ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 2వ అధ్యాయము. ఆదికాండము మొదటి అధ్యాయంలో దేవుడు ఆకాశమును, భూమిని, సమస్త సృష్టిని 6 రోజుల్లో సృష్టించిన విధానాన్ని మనం చూసాము. ప్రతిదినము దేవుని శక్తిని, జ్ఞానాన్ని, ప్రేమను అది తెలియచేసింది. ఆఖరులో దేవుడు తాను చేసిన సృష్టిని చూసి చాలా మంచిదిగా నుండెను అని కూడా ప్రకటించాడు. ఇప్పుడు మనము ఆదికాండము 2వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ అధ్యాయం ఒక క్రొత్త సృష్టిని గురించి వివరించటం ప్రారంభించదు, కానీ దేవుడు ఇప్పటికే చేసిన సృష్టిలోని కొన్ని ముఖ్యమైన విషయాలను మరింత వివరంగా మనకు తెలియజేస్తుంది. ఈ అధ్యాయంలో ప్రధానంగా మనకు కనపడేది 7వ దినమున దేవుడు విశ్రమించి దానిని పరిశుద్ధపరచడం. మానవుని సృష్టి గురించి మరింత విపులమైన వివరణ ఉంటుంది ఇందులో. ఏదెను తోటను దేవుడు నాటడం, జీవవృక్షము మరియు మంచి చెడ్డల జ్ఞానవృక్షము తోట మధ్యన ఉంచటం, మానవునికి బాధ్యతలను అప్పగించటం, చివరిగా స్త్రీని సృష్టించి వివాహ వ్యవస్థను స్థాపించటం. ఈ అధ్యాయం ద్వారా దేవుడు మానవునితో ఎంత సన్నిహితమైన సంబంధాన్ని కోరుకుంటాడో, మన జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏమిటో, కుటుంబం మరియు వివాహానికి దేవుడిచ్చిన ప్రాముఖ్యత ఏమిటో మనం తెలుసుకుంటాము. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను తెరచి ఈ అధ్యాయం ద్వారా మన జీవితాలకు అవసరమైన సత్యాలను గ్రహించుటకు తగిన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం. ఆకాశమును, భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. ఈ వచనము ఆదికాండము 1వ అధ్యాయంలో జరిగిన 6 రోజుల సృష్టి కార్యానికి ముగింపును తెలియజేస్తుంది. దేవుడు ప్రారంభించిన సృష్టి అసంపూర్ణంగా మిగలలేదు. దేవుడు తాను చేయాలని సంకల్పించిన ప్రతిదానిని సంపూర్ణంగా పూర్తి చేశాడు. వెలుగు, ఆకాశము, భూమి, సముద్రాలు, మొక్కలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జలచరాలు, పక్షులు, భూజంతువులు మరియు మానవుడు, ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం సృష్టించబడ్డాయి. ఈ వచనంలో ఆకాశమును, భూమియు అనే మాట విశ్వమంతటిని సూచిస్తుంది. అంటే దేవుడు సృష్టించిన సమస్త లోకం ఆయన చిత్త ప్రకారం సిద్ధమైంది. వాటిలోనున్న సమస్త సమూహమును అంటే ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అలాగే భూమిపై ఉన్న ప్రతి జీవి, ప్రతి మొక్క, ప్రతి సృష్టి సమూహమును అనే పదం ఇక్కడ క్రమబద్ధంగా ఉన్న సమస్త సృష్టిని సూచిస్తుంది. సంపూర్ణమాయను అనే పదం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఏ పనినైనా మధ్యలో వదిలిపెట్టడు. ఆయన ప్రారంభించిన కార్యాన్ని సంపూర్ణంగా ముగిస్తాడు. ఆయన చేసిన సృష్టిలో లోపం లేదు, అసంపూర్ణత లేదు. ప్రతి విషయం తన స్థానంలో తన ఉద్దేశానికి అనుగుణంగా సిద్ధమైంది. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం మనకు ఏమి తెలియజేస్తుంది అనంటే, దేవుడు ప్రారంభించిన కార్యాన్ని సంపూర్ణంగా ముగించే దేవుడు అని, దేవుని కార్యాలలో లోపం ఉండదు అని, అవి పరిపూర్ణమైనవి అని. మన జీవితంలో కూడా దేవుడు ప్రారంభించిన మంచి కార్యాన్ని ఆయన తన సమయానికి పూర్తి చేస్తాడు అని, దేవుని ప్రణాళిక ఎప్పుడూ క్రమబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా ఉంటుంది అని మనకు తెలియజేస్తుంది. కొన్నిసార్లు మీ జీవితంలో కూడా కొన్ని విషయాలు ఇంకా పూర్తి కాలేదని మీరు నిరాశపడవచ్చు, ఆందోళన చెందవచ్చు. కానీ ఈ వచనం దేవుడు తన కార్యాన్ని అసంపూర్ణంగా విడిచిపెట్టడాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు తన సమయానికి, తన చిత్త ప్రకారం మీ జీవితంలో ప్రారంభించిన కార్యాన్ని కూడా సంపూర్ణం చేస్తాడు. విశ్వాసంతో ఆయనను నమ్మి ఎదురు చూడండి. సృష్టి సంపూర్ణమైనట్లే దేవుని ప్రణాళిక కూడా సంపూర్ణమైనది. కాబట్టి మన జీవితాలను ఆయన చేతుల్లో ఉంచి మనము దేవుని చేత నడిపించబడినప్పుడు ఆయన మనలను కూడా తన ఉద్దేశానికి అనుగుణంగా పరిపూర్ణంగా మనలను తీర్చిదిద్దుతాడు. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఈ వచనంలో దేవుడు తన సృష్టి కార్యాన్ని పూర్తి చేసిన తరువాత 7వ దినమున విశ్రమించాడని చెప్పబడింది. దీని అర్థం దేవుడు అలసిపోయాడని కాదు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎన్నటికీ అలసిపోడు. ఎందుకంటే యెషయా 40వ అధ్యాయము 28వ వచనం ఇలా తెలియజేస్తుంది. నీకు తెలియదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అని.
అందువల్ల ఇక్కడ విశ్రమించెను అనే పదానికి పని ముగిసిన తరువాత ఆ కార్యాన్ని నిలిపివేశాడు అనే భావం ఉంది. సృష్టి పూర్తయిన తరువాత కొత్త సృష్టిని కొనసాగించలేదు. ఆయన తన సృష్టి కార్యాన్ని ముగించాడు. ఈ 2వ వచనంలో తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి అనే మాట దేవుని పని సంపూర్ణంగా పూర్తయిందని తెలియజేస్తుంది. ఏ లోటు లేకుండా, ఏ తప్పు లేకుండా ఆయన సంకల్పించిన ప్రతీదీ నెరవేరింది. విశ్రమించెను అనే హెబ్రీ పదం షబాత్ నుండి వచ్చింది. దీని అర్థం అలసట తీర్చుకోవటం కాదు, పని నుండి విరమించడం లేదా నిలిపివేయటం అనే అర్థాన్ని కలిగి ఉంది. ఇక్కడ నుండే సబ్బాత్ అనే పదం వచ్చింది. దేవుడు విశ్రమించడం ద్వారా మానవులకు కూడా ఒక ముఖ్య సూత్రాన్ని నేర్పించాడు. జీవితంలో పని ఎంత ముఖ్యమో సరైన సమయంలో విశ్రాంతి తీసుకొని దేవునితో సహవాసం చేయటం కూడా అంతే ముఖ్యమని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. ఈ వచనం నుండి మనం నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠాలు ఏమిటంటే, దేవుడు తాను చేసే ప్రతి పనిని సంపూర్ణంగా ముగిస్తాడు. దేవుడు అలసిపోడు. ఆయన విశ్రాంతి అంటే చేసే పనిని ముగించటం. పని మరియు విశ్రాంతి ఈ రెండు కూడా దేవుడు ఏర్పాటు చేసిన క్రమంలోని భాగాలు. మన జీవితంలో కూడా దేవుడిచ్చిన పనిని నమ్మకంగా మనం పూర్తి చేయాలి. ఈ రోజుల్లో చాలామంది పని, వ్యాపారం, ఉద్యోగం, చదువు వంటి వాటిలో ఎంతగానో శ్రమిస్తుంటారు. కానీ దేవునితో గడిపే సమయాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దేవుడు ఏడవ దినమును ప్రత్యేకపరిచినట్లు మనం కూడా ఆయనతో సహవాసానికి, ఆరాధనకు, ఆత్మీయ ఎదుగుదలకు మనము సమయాన్ని కేటాయించాలి. అలాగే మనం చేసే ప్రతి పనిని మధ్యలో వదిలిపెట్టకుండా దేవుడిచ్చిన బాధ్యతలను నమ్మకంగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. దేవుని విశ్రాంతి బలహీనతకు సూచన కాదు, అది పూర్తయిన కార్యానికి, ముగించబడిన పనికి సూచన. ఆయన ప్రారంభించిన సృష్టి కార్యం పరిపూర్ణంగా ముగిసింది. అలాగే మన జీవితాలలో దేవుడు ప్రారంభించిన మంచి కార్యాన్ని కూడా ఆయన తన సమయానికి సంపూర్ణం చేస్తాడు. మనం విశ్వసించిన దేవుడు పనిని సంపూర్తి చేసే దేవుడు కాబట్టి దేవుడు మనకు అప్పగించిన ప్రతి పనిని, బాధ్యతను, అది కుటుంబమైనా, మందిర పరిచర్య అయినా, సమాజంలో మనం చేసే ఎటువంటి పరిచర్య అయినా నమ్మకంగా దేవునిపై మనము విశ్వాసం ఉంచి మనము దానిని సంపూర్తి చేయాలి. ప్రైజ్